ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఈ యొక్క వాగ్దానం వింటున్న సహోదరి సహోదరులారా, వాస్తవానికి లోకంలో అందరితో పోల్చుకుంటే ఏమాత్రము ఎన్నిక లేని వారిగా ఉన్నారా? ఇతరుల్లాంటి జ్ఞానం మనకు లేకపోవచ్చు. ఒకవేళ వాళ్ళకున్నంత డబ్బు ఆస్తి లేకపోవచ్చు. అందరిలాగా ఉద్యోగం కూడా లేకపోవచ్చు. ఈ లోకంలో మనకంటూ పేరు ప్రఖ్యాత గొప్ప లేకపోవచ్చు. సహోదరి సహోదరుడా, విసర్జింపబడిన నిన్ను, తృణీకరింపబడిన నిన్ను, గనులైన వారిని సిగ్గుపరచుటకు దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నానని గొప్ప దేవుడు నీతోనే వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈరోజు నీ బలహీనతను బట్టి, నీ సామ్యార్థాన్ని బట్టి నేను ఏమీ చేయలేనని బాధపడుతున్నావా? తమ దేవుణ్ణి ఎవరైతే ఎరిగి ఉంటారో వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని బైబిల్ సెలవిస్తుంది. దేవుడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఈ యొక్క మంచి వాగ్దానము దేవుడు మనందరి జీవితాల్లో నెరవేర్చునుగాక. వాక్యమును బట్టి ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు. ఈ యొక్క వాగ్దానాలు ఎంతమంది అయితే వింటున్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచండి. ఈ లోకంలో నీవు ఎన్నిక లేని వారిని ఏర్పరచుకొని ఉన్నావు, బలపరుస్తున్నావు. నీకు వేలాది స్తోత్రాలు తెలియజేస్తున్నాము. ఎక్కడైతే వారు తృణీకరింపబడుతున్నారో, ఎక్కడైతే వారు వెలివేయబడుతున్నారో అక్కడే వారిని హెచ్చించండి, ఆశీర్వదించండి. నీ యొక్క దీవెన ఆశీర్వాదాలతో వారిని కాపాడండి. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట అడిగి ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాగ్దానములను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.